ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 28 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 46, 47, 48 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కృప ఈ దినమున మీకు సమృద్ధిగా తోడుగా ఉండునుగాక. మోషేతో దేవుడు చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ వాగ్దానం ప్రకారం ప్రభు ఈ రోజంతా కూడా తన సన్నిధిని మీకు తోడుగా ఉంచునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? ఆయన ఒక ప్రేమ, ఆయన కనికరం, ఆయన జాలి మీ ఎడల సమృద్ధిగా కుమ్మరించబడుతుంది. మీరు ఆయనకి అత్యంత ప్రియమైన పిల్లలుగా ఉన్నారు. మీరు ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు ఆయనలోని సమస్తం అది మీ సమస్తముగా మారుతుంది. ఈరోజు ప్రభువారు మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఎన్నో అవసరాలు మిమ్మల్ని చుట్టుముడుతున్నాయి కదూ. నా అక్కరలు, నా అవసరాలు ఎలా తీరుతాయి? ఎవరు తీరుస్తారు? ఈ పరిస్థితి నుండి నేను బయటపడేది ఎలా? నాకు ఎవరు తోడుగా వస్తారు? నేను ఈ పరిస్థితుల మార్గం గుండా వెళుతున్నప్పుడు నాకు మనశ్శాంతి లేదు. నా మనసంతా ఆందోళనగా మోగరోదన చేస్తూ ఉంది. అయ్యో దేవా, నాకు ఎవరు లేరు, నాకు నువ్వు సహాయం చేయవా, నువ్వు ఒక్కడివే నాకు దిక్కు అని లోపల మీ ఆత్మ ఏడుస్తుంది కదూ. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ బిడ్డ, నా ఐశ్వర్యము చొప్పున నా మహిమలో మీ ప్రతి అవసరమును నేను తీర్చబోతున్నాను. మీరేమిటో నాకు తెలుసు, మీ ఆలోచన ఏమిటో నాకు తెలుసు, మీ అవసరాలు ఏమిటో నాకు తెలుసు, దేని కొరకు మీరు ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు, మీరు దేని విషయమై ఆయాసపడుతున్నారో అది కూడా నాకు తెలుసు. నా బిడ్డ, నీవు భయపడకుము, నువ్వు దిగులు పడకుము. నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇట్టి శ్రేష్టమైన వాగ్దానాల్ని ఈ ఉదయకాలం ప్రభు నీతో చేస్తున్నారు. అందుకని ఈ వాగ్దానాలని నీ హృదయములోకి స్వీకరించి ధైర్యం తెచ్చుకో. ప్రభువును బట్టి నిరీక్షణ కలిగి ఉండు. తప్పకుండా తన వాగ్దానాలు నీ పట్ల ఆయన నెరవేర్చి తీరుతాడు. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, ఏదో పలాని అవసరం అని చెప్పట్లేదు, మీ ప్రతి అవసరమును ఆయన తీర్చును అని ఇక్కడ పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కలవరపడుతున్నారా? ఇదిగో ఈ వాగ్దానం తీసుకోండి. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ఈ వాగ్దానం మీద విశ్వాసంతో ప్రార్థనలో పొదగండి. తప్పకుండా కోడి తన గుడ్డుని పొదిగినప్పుడు ఆ గుడ్డు లోపల తనలాంటి డిజైన్, తనలాంటి రూపం ఏ విధంగా అది రూపుదిద్దబడుతుందో, నీలో కూడా ఒక అద్భుతమైన కార్యం రూపుదిద్దబడుతుంది.
అది పొదగబడుతుంది, అనగా గర్భం ధరించబడుతుంది. దాని కాలం వచ్చినప్పుడు ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చిన రీతిగా నీ జీవితంలో కూడా ఒక అద్భుతానికి నువ్వు జన్మనివ్వబోతున్నావు. ఆ వాగ్దానాన్ని నువ్వు పొదిగినట్లయితే ఈ అద్భుతమైన కార్యం నీకు జరిగి తీరుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ 4:19 ఈరోజే కాదు, మీ జీవితకాలం అంతయు ఆయన మీకు ఇస్తున్నటువంటి లైఫ్ టైం ప్రామిస్. ఈ వాగ్దానాన్ని మీరు పొందుకొని ప్రభు సన్నిధిలో పెనుగులాడండి. యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఏ విధంగా పెనుగులాడి ప్రార్థన చేశాడో, ఉదయకాలం ఇశ్రాయేలు అనే ఒక ఆశీర్వాదకరమైన నామాన్ని, ఒక దీవెనని ఏ విధంగా స్వతంత్రించుకున్నాడో మీరును ఆ విధంగా ముందుకు సాగి వెళ్ళండి. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మా అవసరాలు తీర్చడానికి మా తండ్రి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు. మీ మహిమలో మా ప్రతి అవసరం తీర్చబడుతుందని మేము నమ్ముచున్నాం. మా తండ్రి, ఈ వాగ్దాన బలము చేత ప్రభు మేము ధైర్యం తెచ్చుకొని నిరీక్షణ సహితమైనటువంటి కృపలో మేము నిలబడినట్లుగా సహాయము దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.